అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో నేటి ఆణిముత్యం ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ఆత్మీయులు. అందులో ఆరుద్ర వ్రాసిన మోస్ట్ సూపర్ హిట్ సాంగ్ రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు అనే సాంగ్ 1966లో ఆనాటి మేటి దర్శకుడు, ఈనాటి కళా తపస్వి అయిన కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఈ సినిమా 2 నంది అవార్డులు మరికొన్ని అవార్డులు గెలుచుకోవడమే కాక తాష్కెంట్లో ఆసియా మరియు ఆఫ్రికన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఈ పాట రాసిన వారు ఆరుద్ర. ఆరుద్ర పాటలు సూటిగా గుండెల్ని తాకి మనసును హత్తుకుంటాయి. పదాలను ప్రవాహంలో పరిగెత్తించి అనూహ్యమైన సాహితీ ప్రక్రియల్ని జొప్పిస్తూ పాటను పారిజాత సుమాలుగా అల్లుతారు ఆరుద్ర. పాటను స్క్రీన్ మీద అభినయించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అలనాటి అందాల తార కాంచన కలిసి నటించారు. అభినయంతో అద్భుతమైన అభినయంతో వారిద్దరూ కూడా మదనుని సదనంలో అభినయ తారులుగా మంచి కెమిస్ట్రీతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టేలా ఆనాడు కాంచన గారంటే చాలా మంచి హీరోయిన్ అన్నమాట. అలాగే ఈ పాటను ఘంటసాల మాస్టారు మధురంగా ఆలపించారు. ఘంటసాల గాత్రం గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవలసిందే, అక్షరాల కోసం పరుగులు పెట్టాల్సిందే. ఆయన కంఠంలో మాధుర్యం ఇంతవరకు ఏ గాయకుడికి రాలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన ప్రతిభకు మారుపేరు. అయితే ఆయన పాటను అభినందించని వారు లేరు. ఆ పాటను అభినందించని మనసు లేదు. ఆ కంఠంలో గమకాలను దాసోహం కాని మనిషి లేడు. ఆ గమకాలకు దాసోహం కాని మనిషి లేడనమాట. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ మెలోడీ సాంగ్కు హాయిగొల్పే బాణీలు కట్టారు. ఒక రచయిత అక్షరాలను పదాలుగా పేర్చితే సంగీత దర్శకుడు బాణీలు కట్టి ఊపిరి పోస్తాడు. ఆపై గాయకులు మధురంగా ఆలపిస్తారు. అప్పుడు ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవుతుంది. సాలూరు వారి ఖాతాలో అలాంటి ఎన్నో వేల మధుర గీతాల్ని ఈనాటికి మనం పాడుకుంటూనే ఉంటాం. ఈ పాటకు ఆయన ఎంచుకున్నటువంటి రాగం నటభైరవి. నటభైరవిలో అద్భుతంగా ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రులకి షేర్ చేయండి. అది మా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వల్ల అనేక సినిమాల్లో పాటలు, వాటి యొక్క సంగీత విశ్లేషణలు అవి కూడా నేను చేయగలను. నమస్తే, సెలవు.